పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ నుండి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి అక్కడ తనకు జరిగిన అవమానాన్ని వీడియో రూపంలో బయటపెట్టింది. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన గొప్ప పనుల్లో ఒకటి పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహించడం. 1996లో మొదలైన ఈ కార్యక్రమం ఆయన మరణానంతరం కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలోని వేలాది మంది గాయని గాయకుల ప్రతిభను బాలు వెలికితీశారు. మట్టిలో మాణిక్యాల వంటి వారి గాత్రానికి మరింత మెరుగులు దిద్ది వారిని సూపర్ సింగర్స్ ను చేశారు. సినిమా రంగంలోనూ వారికి అవకాశం వచ్చేలా చూశారు. ఇవాళ తెలుగు చిత్రసీమలో ఉన్న ప్రముఖ గాయని గాయకులు పాడుతా తీయగాలో ఒకప్పుడు పాల్గొన్నవారే. బాలు కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ పాడుతా తీయగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు మచ్చపడకుండా సాగిపోయిన ఈ కార్యక్రమంపై ఇప్పుడు నీలి నీడలు అలుముకున్నాయి. ముఖ్యంగా గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొని బాలు నుండి ప్రశంసలు అందుకున్న గాయని ప్రవస్తి విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ పై ప్రవస్తి తన అసంతృప్తిని వెల్లడించింది. గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా సిల్వర్ జూబ్లీలోనూ ఆమెకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. అయితే ఈ ప్రోగ్రాం నుండి ఎలిమినేట్ అయిన తర్వాత గత కొంతకాలంగా పాడుతా తీయగాలో తనకు జరిగిన చేదు అనుభవాలను ప్రవస్తి బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కింది. ఎలిమినేట్ అయినందుకే ఆమె ఇలా మాట్లాడుతోందనే కామెంట్స్ కూడా నెటిజన్స్ నుండి వచ్చాయి. అయితే వాళ్లలో చాలా మందివి ఫేక్ అకౌంట్లు కావడంతో వారిపై ప్రవస్తి ఎదురుదాడికి దిగింది. తనతో పాటు ఆ పోటీలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ తమ అభిమానులతో తనపై దూషణ పర్వం మొదలు పెట్టారని ఆమె ఆరోపించింది. కార్యక్రమ నిర్వాహకులపై, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మీదనే కాకుండా పాడుతా తీయగా న్యాయ నిర్ణేతలపైన ప్రవస్తి విమర్శలు చేయడం విశేషం. ప్రముఖ గాయని సునీత ఎంతో అందమైన వారని పొగుడుతూనే ఆమె మనసు అంత అందమైంది కాదని తేల్చి చెప్పేసింది ప్రవస్తి. తాను ఎప్పుడు పాడటానికి సిద్ధమైన సునీత ఏదో ఒక వంక పెట్టేవారని, అలానే తన తోటి న్యాయ నిర్ణేతలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించేవారని ప్రవస్తి ఆరోపించింది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ గురించి మంచి మాటలు చెబుతూనే లిరికల్ గాను తప్పు పాడితే వేలెత్తి చూపిన ఆయన మరికొందరు సింగర్స్ విషయంలో ఆ పని చేయలేదని తెలిపింది. ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని సైతం ప్రవస్తి వదిలిపెట్టలేదు. గాయని గాయకులంటే ఆయనకు గౌరవం లేదని చెప్పింది. ఇక కాస్ట్యూమ్స్ విభాగం వారు తనను బాడీ షేమింగ్ చేసేవారని, బొడ్డు కిందకి చీర కట్టమని చెప్పేవారని వాపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి చేదు అనుభవాలు తనకు ఎదురు కాలేదని, ఇప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించడం చూసి తట్టుకోలేకే ఈ విషయాలను బయట పెడుతున్నానని తెలిపింది. మంచి గాయని కావాలనే తన కోరిక ఈ విమర్శల కారణంగా తీరదని తెలుసునని, గాయనిగా తనకు భవిష్యత్తు ఉండదని అనుకుంటున్నానని, అన్నింటికి సిద్ధపడే ఈ విమర్శలు చేస్తున్నానని ప్రవస్తి చెప్పింది. మరి పాడుతా తీయగా నిర్వాహకులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.